వెల్కమ్ టు 24/7 న్యూస్. కల్కి సినిమా మానియా సినిమా లవర్స్ ని ఇంకా విడిచిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు మొదలయ్యాయి. అక్కడక్కడ చాలా మంది విమర్శకులు ఈ సినిమా క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కలెక్షన్స్ ప్రకారం రికార్డ్స్ బ్రేక్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు. రీసెంట్ గా వైజయంతి మూవీస్ అఫీషియల్ గా 500 కోట్ల మార్క్ దాటిందని పోస్టర్స్ కూడా వేశారు. అయితే ఈ సినిమా ఎంత బిజినెస్ జరిగింది, ప్రస్తుతం ప్రాఫిట్ లో ఉందా లేదా నష్టాల్లో ఉందా, నిజమైన లెక్కలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్ వైడ్ గా ఏరియా వైజ్ గా మనం ఒక్కసారి కలెక్షన్స్ ని చూసినట్లయితే మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. 5వ రోజు కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 58.46 కోట్లు, సిడేడ్ 14.04 కోట్లు, ఉత్తరాంధ్ర 13.93 కోట్లు, ఈస్ట్ 8.40 కోట్లు, వెస్ట్ 6.15 కోట్లు, గుంటూరు 7.88 కోట్లు, కృష్ణా 7.54 కోట్లు, నెల్లూరు 3.85 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ టోటల్గా అయితే 120.25 కోట్లు, కర్ణాటక 18.77 కోట్లు, తమిళనాడు 10.07 కోట్లు, కేరళ 5.95 కోట్లు, హిందీ నార్త్ 64 కోట్లు, ఓవర్సీస్ 72.90 కోట్లు. వరల్డ్ వైడ్ గా టోటల్ గా చూసుకుంటే 292.57 కోట్లు. కల్కి 2898 AD చిత్రానికి 381 కోట్ల థియేటికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద 385 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా 292.57 కోట్ల షేర్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 92.43 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇంకా ఒక్క వారం సినిమా గట్టెక్కితే చాలు, ఖచ్చితంగా లాభాల బాట పడుతుంది. అయితే ఇప్పటికే గ్రాస్ కలెక్షన్స్ 500 కోట్లకు పైగా వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. థియేట్రికల్ బిజినెస్ ని చాలా లాస్ గా ఇచ్చారనేది టాక్. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఎక్కువగా కలెక్ట్ చేయడం లేదు. నిజానికి ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన షెల్ మాత్రం 64 కోట్లకే పరిమితమైంది. హిందీలో కంటే కూడా సినిమా ఓవర్సీస్ లోనే ఎక్కువగా కలెక్ట్ చేయటం గమనార్హం. మొత్తానికి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ మాత్రం కల్కితో షేక్ చేశాడని చెప్పాలి.